ఈరోజు వచ్చేసి చికెన్ రెసిపీ చేద్దామండి. అదే అండి చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు 1 కేజీ చికెన్ తీసుకోవాలి. అది చికెన్ మీడియం సైజులో కట్ చేయించుకోవాలండి. ఇంకా 4 మీడియం సైజ్ ఆనియన్స్, ఇంకా 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం ఉల్లా గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, ఇంకా చికెన్ మసాలా, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా. స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పైన గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసుకున్నాక వేడయ్యాక కుల్లా గరం మసాలా వేసుకోవాలి. కుల్లా గరం మసాలా వేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలండి. తర్వాత మిర్చి వేసుకోవాలండి. మిర్చి వేసుకున్నాక కలుపుకోవాలండి, అవి మాడకుండా. తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే అవి త్వరగా కుక్ అవ్వడానికి. మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకుందామండి. దీంట్లోనే మిర్చి వేసుకున్నాక, సాల్ట్ వేసుకున్నాక పుదీనా కొంచెం వేసుకున్నాక కలుపుకోవాలండి. అది పచ్చి వాసన పోయే వరకు మన 10 సెకండ్స్ కుక్ చేసుకోవాలి, వేడి చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కలుపుకుందామండి. తర్వాత మనం చికెన్ వేసేసుకుందాం. చికెన్ మొత్తం వేసేసుకోవాలండి. వేసేసుకొని కలుపుకుందాం. ఓవరాల్ చికెన్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం స్టవ్ పెద్ద మంట మీద పెట్టి మూత పెట్టాలి.
కలుపుకోవాలండి. ఎవ్రీ 10 సెకండ్స్కి ఒకసారి కలుపుకోవాలండి, ఎందుకంటే మాడిపోతుంది. మనం పెద్ద మంట మీద పెట్టాం కాబట్టి కలుపుతూనే ఉండాలండి 10 సెకండ్స్కి ఒకసారి. చూడండి, మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వదిలేద్దాం. మధ్యలో మనం చికెన్ని కలుపుకోవాలండి, ఎందుకంటే ఫ్రై అవుతుంది కదా, మాడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ చిన్నగా చేసుకొని కారం వేసుకుందామండి. మనం స్పైసీగా తింటే స్పైసీగా, నార్మల్గా తింటే నార్మల్గా. మేము స్పైసీగానే తింటాం కాబట్టి కారం ఎక్కువనే వేస్తున్నాను. వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలండి. ఓవరాల్ చికెన్కి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టేసుకుందామండి. ఒక 5 సెకండ్స్ ఇది అలాగా ఉడకనివ్వాలండి. తర్వాత మనం గరం మసాలా వేసుకుందామండి. చికెన్ గరం మసాలా ఇంట్లో రెడీ చేసిన మసాలానే వేసుకుందాం. ఒక 10 సెకండ్స్ అది అలా కుక్ అవ్వాలండి. కుక్ అయ్యే వరకు మనం వదిలేసాం మూత పెట్టి. ఇప్పుడు మన చికెన్ కుక్ అయిందో లేదో చూసుకుందాం. తర్వాత కొత్తిమీర వేసుకుందామండి. ఓవరాల్గా కుక్ అయిపోయింది. కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక నేను మూత పెడుతున్నాను, ఎందుకంటే దాని పచ్చి వాసన కొత్తిమీర మొత్తం చికెన్కి పట్టాలని మూత పెట్టేస్తున్నాను. ఒక 2 సెకండ్స్ అలా పెట్టేసాక తీసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్నాక చికెన్ రెడీ. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చికెన్ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నేను డెకరేట్ చేశాను. చూడండి నా చికెన్ ఎలా ఉందో. ఓవరాల్గా కుక్ అయిపోయింది. సాఫ్ట్ చికెన్ ఫ్రై రెడీ. చూడండి, చికెన్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.